వినాయకుడు పుట్టిన కథ. ఎప్పుడో చాలా కాలం క్రితం హిమాలయాల్లోని కైలాస పర్వతం మీద పార్వతీదేవి ఆమె భర్త శివుడు ఉండేవారు. ఒకరోజు పార్వతి అమ్మ స్నానం చేయాలని అనుకుంది. కాని తలుపు దగ్గర కాపలా పెట్టేవాళ్లు లేరు. ఆమె అనుకుంది, నేనే నా సహాయకుడిని చేసుకోవాలి. అందుకే ఆమె మృదువైన గంధపు చందనం పేస్ట్ తీసుకుని చిన్న అబ్బాయి రూపం చేసింది. తన దివ్యశక్తితో ఆ అబ్బాయి బతికి లేచాడు. ఆ అబ్బాయికి గుండ్రని ముఖం, మెరిసే కళ్ళు, అందమైన నవ్వు. పార్వతి అమ్మ అతన్ని హత్తుకుని, నువ్వు నా కుమారుడు, నీ పేరు గణేశుడు, ఇక నుంచి నువ్వు నన్ను కాపాడాలి అంది. గణేశుడు గర్వంగా తలుపు దగ్గర నిలబడ్డాడు. ఇంతలో శివుడు చాలా రోజులు ధ్యానం చేసి అలసిపోయి ఇంటికొచ్చాడు. అతను తన భార్యను చూడాలని తొందరగా నడిచాడు. కాని ఆశ్చర్యం! తలుపు దగ్గర ఒక చిన్న అబ్బాయి చేతులు ముడుచుకుని నిలబడి, ఆగు, అమ్మ విశ్రాంతి తీసుకుంటుంది, ఎవరూ లోపలికి రారు అన్నాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ఇతనెవరు? పార్వతిని ఎందుకు ఆపుతున్నాడు అని అనుకున్నాడు. అతను నెమ్మదిగా అన్నాడు, నేనే శివుడు, పార్వతీ భర్త, నన్ను లోపలికి వెళ్ళనివ్వు. కాని గణేశుడు తల ఊపాడు. లేదు, అమ్మ చెప్పింది, ఎవరూ లోపలికి రావద్దు. శివుడి సహాయకులు, గణాలు కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కాని చిన్న గణేశుడు చాలా ధైర్యంగా వారిని కర్రతో తరిమేశాడు. ఎవరొచ్చినా అతను పర్వతంలా నిలబడి కాపాడాడు. దేవతలు తిరిగి శివుని దగ్గరకు వచ్చి, ప్రభూ, ఈ పిల్లవాడిని ఎవరూ కదిలించలేము, చాలా శక్తివంతుడు అన్నారు. శివుడు కోపంతో తన ఆయుధాన్ని తీసుకుని గణేశుడితో యుద్ధం చేశాడు. గణేశుడు ధైర్యంగా పోరాడాడు. కాని శివుడు బలవంతుడు. ఒక దెబ్బలో గణేశుడి తల తెగిపోయింది. పార్వతి అమ్మ బయటకొచ్చి ఈ దృశ్యం చూసింది. ఆమె కన్నీళ్లు జారాయి. ఓ శివా, నువ్వు మా పిల్లవాణ్ణి హాని చేశావు అని విలపించింది. ఆమె కోపంతో విశ్వమంతా కంపించింది. గణేశుడు తిరిగి బతకకపోతే నేను మొత్తం జగత్తును నాశనం చేస్తాను అంది. శివుడు చలించిపోయాడు. పార్వతి, ఏడవకు, నేను అతన్ని తిరిగి బ్రతికిస్తాను అన్నాడు. అతను తన సహాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు. అడవిలో మీరు మొదట కనిపించే జంతువు తలను తీసుకురండి. సహాయకులు పరుగెత్తారు. ఒక ఏనుగమ్మ తన బిడ్డతో నెమ్మదిగా నడుస్తూ కనిపించింది. చిన్న ఏనుగు త్రుంకుతో పూలు ఏరుకుంటూ ఆడుకుంటోంది. సహాయకులు నమస్కరించి, ఏనుగమ్మ, మాకు సహాయం చేయాలి. ప్రభువు ఆజ్ఞతో మొదట కనిపించిన జంతువు తల కావాలి, గణేశుడిని రక్షించాలి అని ప్రార్థించారు. జ్ఞానముగల ఏనుగమ్మ తన బిడ్డను మృదువుగా తాకి ఆశీర్వదించింది. దివ్యశక్తితో చిన్న ఏనుగు తల సహాయకుల చేతుల్లో ప్రత్యక్షమైంది. ఆ ఏనుగు బిడ్డ ఆత్మ శాంతిగా దేవలోకానికి చేరింది. సహాయకులు ఆ తలను గౌరవంగా శివుని దగ్గరికి తీసుకువచ్చారు. శివుడు గణేశుడి శరీరానికి
ఆ ఏనుగు తలను జోడించి కళ్ళు మూసుకున్నాడు. తన మహాశక్తితో జీవం ప్రసాదించాడు. గణేశుడు మళ్ళీ కళ్ళు తెరిచాడు. ఈసారి ఏనుగు తలతో. పార్వతీ అమ్మ తన కుమారుని హత్తుకుని కన్నీళ్లు నవ్వులుగా మారాయి. శివుడు తన చెయ్యి గణేశుడి తలమీద ఉంచి, ఈ రోజునుంచి నువ్వు అందరి ప్రియుడివి. నీకు వందనం చేసిన వాళ్లకు జ్ఞానం, ఆనందం, విజయాన్ని ఇస్తావు అన్నాడు. ఆకాశంలో పూలవర్షం కురిసింది. సంగీతం వినిపించింది. అడవిలో జంతువులందరూ ఆనందంతో గర్జించారు. ఆ రోజునుంచి ఏనుగు తలతో పుట్టిన చిన్నవాడు అందరి ప్రియమైన వినాయకుడు అయ్యాడు. విద్య, ధైర్యం, దయల దేవుడు. ఇప్పటికీ ఏ పనిని మొదలుపెట్టినా మనమందరం మొదటగా ఇలా అంటాం, వినాయక ఆశీర్వదించు, అన్నీ సాఫీగా జరగాలి. ఇంకా మరిన్ని అద్భుతమైన కథలు వినేందుకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.